దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు. ప్రార్థన చేసుకుందామండి. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. తిరిగి ఆదివారపు ఆరాధనలో విలువైన మీ మాట కొరకు మీ పిల్లలుగా మేమంతా ఆశపడి ఉండగా మాకు సహాయం చేయండి. చెప్పబడు ప్రతి సంగతిని స్పష్టంగా గ్రహించి దాని ప్రకారము ఈ భూమి మీద బ్రతికి మీ ఇష్టాన్ని నెరవేర్చి మీరున్న లోకానికి అర్హత పొందే అవకాశం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన వారందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, మార్క్సు వార్త 7వ అధ్యాయం, మార్క్సు వార్త 7వ అధ్యాయము 24 నుంచి మనం జాగ్రత్తగా చదవగలిగితే, మార్క్సు వార్త 7వ అధ్యాయము 24 నుంచి, ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికిని తెలియకుండవలెనని కోరెను. ఇక్కడ మనం ఆలోచిస్తే తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళి ఒక ఇంటిలోనికి వెళ్ళి తాను అక్కడ ఉన్నానన్న సంగతి ఎవరికి తెలియకూడదు అనుకున్నాడట. ఎందుకు అంటే ఆయన కూడా మనలాంటి శరీరం ధరించుకునే ఉన్నాడు. ఆ దేహానికి కూడా విశ్రాంతి అవసరం. చాలామంది యేసుక్రీస్తు అనగానే ఒక మరమనిషిలా ఊహిస్తారు. ఆయన కష్టం లేదు, ఆయనకి బాధ లేదు, ఏదో ఛార్జింగ్ పెట్టుకుంటే రోబో పనిచేసినట్లుగా యేసుక్రీస్తు దేహం కూడా ఎలాంటి అలసట ఉండదు, కష్టాలుండవు, కన్నీళ్ళుండవు, బాధలుండవు. దేవుడు అంటే ఒక ముద్ర వేసేసారు. మన మనసులో ఒక ముద్ర ఉండిపోయింది. దేవుడు అంటే హాంఫర్ట్ అనగానే అన్నీ జరగాలి. ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆత్మరూపిగా ఉంటే నీవనుకుంటున్న అలసట ఉండదు, ఆత్మరూపిగా ఉంటే నువ్వనుకుంటున్న కష్టం ఉండదు. కానీ ఆయన ఆత్మరూపిగా లేడు. ఎలా ఉన్నాడు? ఇప్పుడు శరీరాన్ని ధరించుకుని ఉన్నాడు. ఈ శరీరానికి ఆకలి ఉంది, ఈ శరీరానికి దప్పిక ఉంది, ఈ శరీరానికి బాధ ఉంది, ఈ శరీరానికి కోరిక ఉంది, ఈ శరీరానికి కష్టం ఉంది, ఈ శరీరానికి అవసరతలు ఉంటాయి. అలాగే యేసుక్రీస్తు శరీరం కూడా మనలాంటి శరీరం. ఎంతలా ఆయన శ్రమ పడ్డాడు అంటే విశ్రాంతి లేకుండా. అందుకే ఒక ఇంట ప్రవేశించి తాను అక్కడ ఉన్నాను అనే సంగతి కూడా ఎవరికి తెలియకూడదు అనుకున్నాడు. అక్కడ నేను ఉన్నానని. కానీ ఆయన ఉన్న సంగతి మరుగై ఉండలేదట. ఎందుకంటే మరి ఆయన ఉన్నాడు అంటే ప్రజలలో అప్పటికే స్వస్థతలు చేస్తున్నాడని, దయ్యాలను వెళ్ళగొడుతున్నాడని, పుట్టుకతో కుంటివారు, పుట్టుకతో గుడ్డివారు వాళ్ళని బాగు చేసేస్తున్నాడని, వాళ్ళ అవసరాలు తీరుస్తున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం వెళ్ళిపోయింది కదా. సెలబ్రిటీ, ఒక సెలబ్రిటీ వచ్చాడు అంటే దాగి ఉంటుందండి. అందులోనూ మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు, అందులో ఇంట ఆడవాళ్ళు. ఆయన రహస్యంగా ఉండాలని ఒక ఇంట ప్రవేశించాడు. ఇంట్లో వాళ్ళే బయట చెప్పేస్తారు. ఎందుకో రహస్యం దాగదట. మగవాళ్ళు అలాంటి వాళ్ళే, కానీ మగవాళ్ళ మీద ఒక ఇంచు ఎవరు ఎక్కువ, రహస్యాలు బట్ట బయలు చేయడంలో ఆడవాళ్ళు ఎక్కువ. పాపం ఆయన విశ్రాంతి తీసుకుందామని వస్తే అది కూడా ఆయనకి దక్కనివ్వలేదు. బయటకు వచ్చేసింది విషయం. తాను ఎవరికి తెలియకూడదని అనుకుంటే ఆయన మరుగై ఉండలేకపోయాను. అప్పుడు 25వ వచనం చూడండి. అపవిత్రాత్మ పట్టిన ఒక చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికియా వంశం నందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. అంటే ఆమె అన్యురాలు. గ్రీసు దేశస్థులు అంటే ఎవరాళ్ళు? అన్యులు. గ్రీసు దేశస్థురాలు.
ఆమె తన కుమార్తెల్లో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అనెను. ఏమండి, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే చాలామందికి వివాదాస్పదంగా కనబడిన మాట, చాలామందికి తప్పుగా అనిపించిన మాట, ముఖ్యంగా మత ఛాందస్సవాదులైన వాళ్ళు ఈ మధ్యకాలంలో యేసుక్రీస్తు మాటలని తప్పుగా పట్టుకోవాలని అహర్నిశలు కష్టపడుతున్నారు. వాళ్ళు కూడా బైబిల్ చదువుతున్నారు. అలా అహర్నిశలు కష్టపడుతున్న వారికి ఇదిగో ఇలాంటిది వరంలా దొరికింది. ఆమె గ్రీసు దేశస్తురాలు, అంటే అన్యురాలు. గ్రీసు దేశస్తురాలను పట్టుకొని ఆయన ఏమన్నాడు? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని నేను. ఏమండి, యేసుక్రీస్తు అన్యులను కుక్కలతో పోల్చాడా? క్రీస్తు అన్యులను కుక్కలతో పోల్చాడా? ఇదిగోండి స్పష్టంగా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదు అన్నాడు. అంటే అన్యులంటే ఎంత చులకనా? అన్యులంటే కుక్కలతో సమానమా? ఇదిగో ఇలాంటి బైబిల్ను మీరు దగ్గరికి రానివ్వకండి. ఇలాంటి బైబిల్ను పట్టుకొని వచ్చి క్రైస్తవుల దగ్గరికి రానివ్వకండి. ఈ క్రీస్తు, ఈ ఎడారి మతం, ఈ దేవుడు మనకొద్దు అని పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం మత ఛాందస్సువాదులు చేయడానికి పూనుకున్నారు. అవకాశాల కోసం ఎదురు చూసేవాడికి రామ్మ అన్న బూతేగానే ఉంటుంది. తప్పు పట్టుకోవాలని ఎదురు చూసేవాడికి రామ్మ అన్న కూడా బూతుగానే ఉంటుంది. ఎందుకుంటుంది? వాడు తప్పు పట్టుకోవాలనే చూస్తున్నాడు, తప్పుగా చిత్రీకరించాలనుకుంటున్నాడు. మన మాటలలో తప్పు పట్టుకున్నామని మనం బాధపడుతూ ఉంటాం. కానీ లోకం ఎలాంటిది? సాక్షాత్తు ఎవరి మాటల్లో తప్పు పట్టుకుంటున్నారు? యేసుప్రభు మాటల్లోనే తప్పు పట్టుకున్నారు వాళ్ళు. యేసుప్రభు మాటలనే తప్పుగా చిత్రీకరిస్తున్నారు వాళ్ళు. మనం ఎంత, మన బ్రతుకెంత, మన జీవితం ఎంత, మన స్థాయి ఎంత. అలాగని యేసుప్రభు తప్పు మాట్లాడా అంటే నేను మాట్లాడింది తప్పు కాదు అని యేసుక్రీస్తే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. యేసుప్రభు స్వయంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం లేదు. ఆయన తరపున మనం ఇస్తున్నామా లేదా ఎక్స్ప్లెనేషన్? అంటే ఆయన మాట్లాడిన మాటలలో తప్పు లేకపోయినా తప్పును సృష్టించుకొని వెదికే ఒక బ్యాచ్ లోకంలో ఉంటుంది. గనుక మన మాటలను కూడా వక్రీకరించి, మన మాటలను కూడా తప్పుగా చిత్రీకరించి ప్రచారం చేసి ఆనందించేటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది లోకంలో. వాళ్ళని మనం ఏం చేయలేము. చూస్తూ నవ్వుతూ క్షమించి వదిలేయడమే. మనం క్షమించి వదిలేస్తేనే దేవుడు రంగంలోకి దిగుతాడు. మనం పగ తీర్చుకుంటే దేవుడు మన మీద కోపం ప్రదర్శిస్తాడు. ఈ సూత్రం చాలామందికి తెలియదండి. ఈ సూత్రం చాలామందికి తెలియక వాళ్ళకు వాళ్ళే ఏదో పగ తీర్చేసుకోవాలని, వాళ్ళకు వాళ్ళే ఏదో నిర్ణయాలు తీసేసుకోవాలని. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని అన్నవాళ్ళని కానీ, మీ మీద తప్పుగా ప్రచారం చేసిన వాళ్ళని కానీ, మీకు యాంటీగా ప్రవర్తించుతున్న వాళ్ళ మీద కానీ ఏ కోణంలోనూ ప్రతిస్పందించకండి. ప్రతిస్పందించడం అంటే దెబ్బ కొట్టన అవసరం లేదు. ఏదో ఒక విధంగా వాళ్ళకి ఏదో ఒక విధంగా నష్టం కలిగేలా ట్రై చేయటం, ఏదో ఒక కోణంలో. డైరెక్ట్గా వెళ్ళి కొట్టేవాళ్ళే బెటర్ అండి. ఎందుకంటే వాళ్ళు ఆవేశపరులు, వాళ్ళు ఏది దాచుకోలేరు. డైరెక్ట్గా వెళ్తారు, తిడతారు, కొడతారు. అది పగ తీర్చుకోవడమే. వాళ్ళకంటే డేంజర్ ఉన్నారు మనుషులు. కొట్టరు, తిట్టరు, కానీ వాడిని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుదాం టైం చూసి అనుకుంటారు. ఈ నొక్కుళ్ళు ఎక్కుళ్ళు చేయకండి. ఇది కూడా చాలా డేంజర్. అసలు దేవుడు చూసేదే అది. టైం వచ్చినప్పుడు నొక్కుతాను అని మనసులో అనుకొని బయటికి కనబడకుండా, చేతికి మట్టి అంటకుండా పగ తీర్చుకునే వాళ్ళే క్రైస్తవ్యంలో ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. టైం వచ్చినప్పుడు తప్పుడుగా చిత్రీకరించేసి ఏదో చేసేద్దాం. పగ తీర్చుకుంటున్నది నువ్వు పగ తీర్చుకోవడానికి సిద్ధపడితే దేవుడు నిన్ను సహించడు, నిన్ను ఒప్పుకోడు. వదిలేయండి అలా. కనుక యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడిన మాటనే తప్పుగా చిత్రీకరిస్తున్న లోకం. నిజంగా ఆయన కుక్కలతో పోల్చాడా? అన్యులంటే ఆయనకి హీనమా? అన్యులంటే చిన్నచూప? వాళ్ళు అంటున్నది నిజమేనా? చూడాలి లేఖనాల్లో. ప్రియులరా, ఈ మాట అనడంలో అర్థం ఏంటి? క్రిందికి చదువుదాం. 27వ వచనం నుంచి మళ్ళీ క్రిందికి చదువుదాం.
ఆయన ఆమెను చూచి ఆయన ఆమెను చూచి పిల్లల మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటయుక్తం కాదే నేను. అందుకామె ఆ రోజు ఆ మాట వినినామె అనిపించుకున్నామే అనాలి. ఆమె నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ మాట అన్నందుకు అనిపించుకున్నామెలో ఏ బాధ, పశ్చాత్తాపం, అవమానం ఏం కనపడడం లేదు, బాధపడడం లేదు. ఎవరికి బాధ వచ్చేస్తుంది? మత ఛాందసవాదులకి, క్రీస్తు విరోధులకి. అక్కడ ఆమె కొంచెం కూడా ఎందుకు బాధపడలేదు, అసలు ఆయన అన్న మాట ఏంటి, ఏ ఉద్దేశంతో అన్నాడు అని ఆ సందర్భం చూస్తే నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి. ఎక్కడ ఉంటాయట కుక్క పిల్లలు? రైట్, బల్ల క్రింద ఉన్నాయి అంటే ఇంట్లో ఉన్నాయి అనేగా దాని అర్థం. భోజన బల్ల ఎక్కడ ఉంటుందండి? భోజనపు బల్ల ఎక్కడుంది? ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఉంటుందా, రోడ్డు మీద ఉంటుందా? ఇంట్లో ఉంటుంది. బల్ల కింద కుక్క పిల్లలు ఉన్నాయి అంటే ఆ కుక్క పిల్లలు వీధిలో ఉన్న కుక్కలా, పెంపుడు కుక్కలా? పెంపుడు కుక్కల గురించే కదా. కుక్క అనగానే నువ్వు చూసిన కోణం వేరు, కుక్క అనగానే నువ్వు చూసే కోణం వేరు, కానీ ఇక్కడ రాయబడిన కోణం వేరు. పెంపుడు జంతువు గురించి మాట్లాడుతున్నాడు. పెంపుడు జంతువు గురించి. పెంపుడు జంతువు అంటే దానిని అసహ్యమైనటువంటి కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెంపుడు జంతువుల విషయంలో మనుషులుగా మనం ఎలా ఉంటాము అది మీ అందరికీ తెలుసు. పెంపుడు జంతువులు, పెంపుడు కుక్కలు ఉన్నటువంటి వారిని గమనించండి. ఇంట్లో ఒక పర్సన్గా, ఇంట్లో ఒక నెంబర్గా చూస్తారు, అంతేనా నాన్న? పిల్లలతో సమానంగా చూసేవాళ్ళు ఉన్నారు, బెడ్ మీద పడుకోబెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కుక్క అంటే అసహ్యంగా చూస్తున్నారు అని నువ్వు అనుకుంటున్నావు. ఇక్కడ పెంపుడు జంతువుల్ని అసహ్యంగా ఎవరు చూడరు. ఎలా చూస్తారు? సొంత ఇంట్లో వ్యక్తిగా చూస్తారు, పర్సనల్గా చూస్తారు, ప్రేమగా చూస్తారు. పిల్లలను నడిపించి కుక్క పిల్లలను భుజాన్ని వేసుకుని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కనపడుతున్నాయి. పిల్లల్ని నడిపిస్తున్నారు, కుక్క పిల్లలు ఏం చేస్తున్నారు? దాన్ని మళ్ళీ షికారుకి తీసుకెళ్ళడం, దాన్ని కారులో తీసుకెళ్ళడం, దాన్ని బైక్ మీద తీసుకెళ్ళడం, మళ్ళీ దానికి ఫీడింగ్ ఒకటి, దానికోసం యూట్యూబ్ ఛానల్ వెతకడం. దానికి ఏంటి ఫీడింగ్ అని? ఫీడింగ్ అంటే ఫుడ్. దానికి సపరేట్గా గుడ్డు ఉడకబెట్టి ఇచ్చేవాళ్ళు ఉంటారు, దానికి సపరేట్గా మటను, చికెను వండి పెట్టేవాళ్ళు ఉంటారు. మళ్ళీ ఎంత ఎంత గర్వంగా చెప్తారంటే మా బబ్లీగాడు. ఎవడాడు బబ్లీగాడు? చిన్న కొడుక. ఈ బబ్లీగాడు ఎవరో తెలుసా? రే రారా బబ్లీగా అంటారు. వాళ్ళ అబ్బాయి ఏమనుకుంటాం, కాదు, తోకొప్పుకుంటూ ఇది వస్తుంది. అంటే కుక్క పిల్ల అంటే పెంపుడు జంతువు. పెంపుడు జంతువు అంటే వాళ్ళు అసహ్యంగా చూస్తున్నారా, ప్రేమగా చూస్తున్నారా? ఎలా చూస్తున్నారు? ఆయన మాట్లాడుతున్నది పెంపుడు జంతువుల గురించి. ఇది ఈ అసహ్యమైన, హీనమైన కోణంలో చెప్పిన మాట కాదు. ఫస్ట్ ప్రయారిటీ కడుపును పుట్టిన పిల్లలు. అదే అంటున్నాడు. ఫస్ట్ ప్రయారిటీ కడుపును పుట్టిన పిల్లలకి ఇస్తామా, మనం పెంచుకుంటున్న కుక్క పిల్లలకి ఇస్తామా, పెంపుడు జంతువులకి ఇస్తామా? అదే ఆయన ఉద్దేశం. అంతే తప్ప అన్యులను కుక్కలతో పోల్చటం లేదు. వంకరగా తీసుకుంటే ప్రతి మాట వంకరే అవుతుందండి, తప్పుగా తీసుకుంటే ప్రతి మాట తప్పు అవుతుంది. కానీ ఆయన పెంపుడు కుక్కల గురించి మాట్లాడాడే తప్ప కుక్కలుగా, హీనమైనటువంటి కుక్కలుగా, అసహ్యంగా ఆయన మాట్లాడలేదు అన్యుల గురించి. ఈ మాట ఎందుకన్నాడండి అంటే ఇశ్రాయేలీలు సొంత పిల్లలను అన్యులు పెంపుడు జంతువులు లాంటి వాళ్ళ అంటే ఇక్కడ విషయం చాలామందికి అర్థం కాలేదు. ఈ భూమి మీద ప్రతి మనిషి దేవుని ఆత్మను పంచుకొని పుట్టినవాడే. ఎందుకంటే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనం, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ
అంటే ఒకరి నుంచే వచ్చారా ప్రతి జాతి మనిషి? ఎవరైనా సరే, కనానీయులైనా, అమెరికా వాళ్ళైనా, ఏమండి బ్రిటిష్ వాళ్ళైనా, ఇండియా వాళ్ళైనా, చైనా వాళ్ళైనా, శ్రీలంక వాళ్ళైనా, పాకిస్తాన్ వాళ్ళైనా, 270 దేశాలలో ఏ దేశంలో నుంచి వచ్చినా కూడా మనుషులందరూ ఎవరి నుంచి వచ్చారు? ఒక ఆదాము నుంచి. ఆ ఆదాము ఎవరికి కుమారుడని రాయబడింది? లోకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం. లోకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం. కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవుని సంతానం. ఆదాము దేవుని సంతానమైనప్పుడు ఆదాము నుంచి వచ్చిన ఈ ప్రపంచ మానవాళ్ళంతా ఎవరి సంతానం అవుతుంది? దేవుని సంతానం. మరి ఈలోగా ఇశ్రాయేలీల సొంత వాళ్ళు ఎలా అయ్యారు? అన్నిలో పెంపుడు జంతువులుగా ఎలా అయిపోయారు అంటారా? తేడా ఉందండి. ఏమండి, తల్లిదండ్రులుగా మనం పిల్లల విషయంలో వాళ్ళు బాధించినప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. తల్లిదండ్రులను కాదని, తల్లిదండ్రులు చూపించని, లేదా తల్లిదండ్రులు చెప్పని ఎవరినో ఇష్టపడేసి పెళ్లి చేసుకునేటువంటి కొడుకులు ఉంటారు, కూతుళ్ళు ఉంటారు. మనల్ని కాదన్నారు అనే బాధతో చాలామంది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారంటే, ఇక నుంచి నువ్వు నా కూతురువి కాదు, ఇక నుంచి నువ్వు నా కొడుకు కాదు, నా ఆస్తులు చిల్లిగవ్వ కూడా రాదు, ఇక భవిష్యత్తులో ఇంకెప్పుడు నాకు కనిపించుకు, ఈ రోజు నుంచి నా దృష్టిలో నా కూతురు చనిపోయింది, ఈ రోజు నుంచి నా దృష్టిలో నా కొడుకు చనిపోయాడు, ఇక నాకు లేడు. అలా మొండికేసి పిల్లలను దూరం చేసుకొని జీవితాంతం ఒంటరిగా బ్రతికిన మనుషులు కూడా భూమి మీద ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్నారు పంతంతో. అంటే కడుపును పుట్టిన పిల్లల్ని నా పిల్లలు కాదు అనుకోవడానికి కారణం ఏంటి? వాళ్ళు బాధ పెట్టారు, తప్పు చేశారు, మోసం చేశారు, ఏమంటారు అవమానం తెచ్చారు, పరువు తీశారు. దాని వలన ఇక వాళ్ళు పిల్లలు కాదు అనుకునే బ్రతికారు. ఈ విషయంలో మనకంటే 10 ఆకులు దేవుడు ఎక్కువే ఉంటాడు. కారణం ఆయన ఎవరో తెలుసా? రోషము కలిగిన దేవుడు. ఆయన ఎవరు? రోషం కలిగిన దేవుడు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? అపవాది ఆత్మ పంచుకుని పుట్టారనా? మీరు మీ తండ్రి క్రియలు చేస్తున్నారు కనుక మీరెవరు? నా పిల్లలు కాదన్నాడు. సమస్త అన్ని జనులు వచ్చింది ఆదాము నుంచే. కానీ వాళ్ళు అపవాది పిల్లలు ఎలా అయ్యారు? ఎందుకంటే దేవుణ్ణి విడిచిపెట్టి అపవాది క్రియలు చేయటం వలన ఆయన కడుపును పుట్టిన వారే ఆయనకు దూరం అయ్యారు. కానీ అబ్రహామును బట్టి, ఇస్సాకును బట్టి, యాకోబును బట్టి మొదట సమీపస్తులుగా దేవుడు పిలుచుకున్నది ఎవరిని? అబ్రహామును బట్టి. ఎవరిని పిలుచుకున్నాడు? ఇశ్రాయేలీలు. అన్యులతో పోలిస్తే ఇశ్రాయేలీలు కొంత బెటర్ గనక వాళ్ళను కుమారులుగా స్వీకరించాడు, పిల్లలుగా స్వీకరించాడు. ధర్మశాస్త్రం ప్రకారం మొదట ఏది ఇచ్చినా ఎవరికి ఇవ్వాలి? మొదట ఇశ్రాయేలీలకి ఇవ్వాలి. అది రూల్, దేవుని రూల్. అదే అపోస్తుల కార్యాల్లో రాస్తున్నాడు. అపోస్తుల కార్యాల మాట చెప్పాడు కూడా, క్లియర్గా చెప్పాడు. అపోస్తుల కార్యాలు మరి 13వ అధ్యాయము 44వ వచనం నుంచి చదువుదాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 44. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహములను చూచి, యూదులు ఎవరళ్ళు? యేసుప్రభు స్వజనులు. మత్సరంతో నిండుకొని జనసమూహాలను చూసి ఎందుకో వాళ్ళ మనసంతా చెదిరిపోయింది. జనసమూహమును చూసి మత్సరం, ఏంటి వీళ్ళ ఫాలోయింగ్? యేసు పేరు చెప్తుంటే వీళ్ళ ఫాలోయింగ్ ఏంటి ఎంత పెరిగిపోతుంది అని యేసును ద్వేషించి చంపేసిన వీళ్ళే యేసునామాన ప్రకటిస్తున్న అపోస్తలను కూడా ద్వేషిస్తూ మత్సరం అంట. జనం పెరిగినా, ఫాలోయింగ్ పెరిగినా, పేరు వచ్చేసినా కొంతమందికి ఏమొచ్చేస్తుంది? మత్సరం, కుళ్ళు. ఏదేదో లోపల మనకు తెలిసిన పదం ఏంటంటే కుళ్ళు. వీడికి కుళ్ళురా అంటాం. అదే మత్సరం అంటే. వాళ్ళు మత్సరంతో నిండుకొనట దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి. అప్పుడు పౌలు బర్నబా ధైర్యముగా ఎట్లన్నారు? దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. అక్కడ రూల్ ఏంటట? దేవుని వాక్యం మొదట ఎవరికి చెప్పాలట?
అది యేసుప్రభు చెప్పిన మాట కూడా అదే. అబ్రహాముకు దేవుడిచ్చిన మాటను బట్టి మొదట ఎవరికి చెప్పాలి వాక్యాన్ని? యూదులకి. మొదట సూచనలు ఎవరికి చేయాలి? సూచక్రియలు ఎవరి దగ్గర చేయాలి? యూదుల మధ్య. యేసుక్రీస్తు మొదట ఎవరి దగ్గరికి పంపబడ్డాడు? యూదుల దగ్గరికి. ధర్మశాస్త్రాన్ని బట్టి యూదులకు ప్రయారిటీ వచ్చింది. ధర్మశాస్త్రాన్ని బట్టి యూదులు మొదటి వారయ్యారు. అది అబ్రహాముని బట్టి యూదుల గొప్పతనం కాదు. అది ఎవరిని బట్టి? అబ్రహాముకు దేవుడిచ్చిన మాటను బట్టి వాళ్ళు మొదటి వారయ్యారు. కానీ ఆ మొదటి వారే తర్వాత ఏమయ్యారు? కడపటి వారయ్యారు, వారి అవిధేయతను బట్టి. గనుక యేసుక్రీస్తున్న కాలములో ధర్మశాస్త్రము నడుస్తున్న కాలం అది. ధర్మశాస్త్రం నడుస్తున్న కాలం గనుక యేసుక్రీస్తు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలా, పక్కన పెట్టేయాలా? నెరవేర్చాలి. గనుక మొదట యూదులకు ప్రయారిటీ ఇవ్వాలన్నది దేవుని ఆజ్ఞ. గనక దానినే అర్థమయ్యేలా చెప్పాడు. పిల్లల యొద్ద నుండి రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకి ఇయ్యం కదా అంటే కుక్క పిల్లల్ని అసహించుకునేటువంటి కోణంలో మాట్లాడటం లేదు. పెంపుడు జంతువు అంటే అన్యులు మరి ఎందుకు సెకండరీ ప్రియారిటీ అయ్యారంటే వాళ్ళు దేవుణ్ణి వదిలేశారు కనుక. దేవుణ్ణి వదిలేసిన వాళ్ళు ఎవరైనా అంతే వెనక్కి వెళ్ళిపోతారు. యూదులు దేవుణ్ణి వదిలేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు యూదులు దేవుడి దృష్టిలో ఎవరో తెలుసా? అన్యులు, కుక్క పిల్లలు, సెకండరీ. గనుక అన్యులను క్రీస్తు కుక్కలతో పోల్చాడు అనే మాటే తప్పు. యేసుక్రీస్తు అన్యులను కుక్కలతో పోల్చలేదు. ఆ అన్యుల కోసం కూడా ప్రాణం పెట్టాడు. ఆ అన్యులను కూడా యూదులతో సమాన వారసుల్ని చేశాడు. అలా యూదులతో సమానం కాని, ధర్మశాస్త్ర ప్రకారం సమానం కాని అన్యుల కొరకే తాను సిలువలో మరణం పొంది తన శరీరం ద్వారా ధర్మశాస్త్రానికి సిలువేశాడు. ధర్మశాస్త్రానికి సిలువ వేయకపోయి ఉంటే ఎప్పటికీ అన్యులమైన మనం యూదులతో సమాన వారసులు కాలేము, ఎప్పటికీ కాలేము. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. అన్యులతో పౌలు మాట్లాడుతున్నాడు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును. ఏముందట? అన్యులకు యూదులకు మధ్య ఒక ద్వేషం ఉందట. ఏంటది? అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అన్యులకి ఇశ్రాయేలీలకి మధ్య ఒక ద్వేషంలా మిగిలిపోయిందట. ఆ ధర్మశాస్త్రమును బట్టే మొదట యూదులకు ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఆ ధర్మశాస్త్రమును బట్టే మొదట యూదుల మధ్య సూచక్రియలు చేయవలసి వస్తుంది. ఆ ధర్మశాస్త్రమును బట్టే మొదట యూదులకు వాక్యం చెప్పాల్సి వస్తుంది. దానివలన అన్యులు ఏమైపోతున్నారు? సెకండరీ అయిపోతున్నారు. అందుకే యేసుక్రీస్తు ఏం చేశాడంటే అందరినీ సమానం చేయడానికి ఏం చేశాడో చూడండి. మీకును మాకును మధ్య ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేశాడు. సిలువలో తన ప్రాణాన్ని పెట్టిన యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని మేకులు కొట్టేశాడు. అదే కొలసి పత్రికలో ఉంటుంది. ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడట? విరోధముగా రుణముగా ఉన్న పత్రాన్ని ఏం చేశాడని రాయబడి ఉంది. ఇక్కడేమో అడ్డుగోడను పడగొట్టి అనే మాట రాశాడు కదండి. అదే ఎఫెసీ పత్రికలో మన ఉభయుల మధ్య అడ్డుగోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాను. ఇలాగూ ఇద్దరిని కాంప్రమైజ్ చేశాడు, ఇద్దరికి సంధి చేశాడు. అంటే అన్యులను యూదులను సమానం చేసేసాడు. కొలసి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. కొలసి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, ధర్మశాస్త్రం ప్రకారము అన్యులు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణంగాను మనకు విరోధంగాను ఉండిన పత్రమును. ఆ విరోధంగా ఉన్న పత్రం ధర్మశాస్త్రమేనండి. మనమేమో పాపంతో నిండున్నాం. మనలో మన పాపాన్ని ఎత్తి చూపిస్తూ నువ్వు నేరస్తుడివి అని చెప్పేటువంటి ఆ విరోధమైన పత్రం ఏదంటే ధర్మశాస్త్రమే. ఎందుకంటే పాపము ఆరోపిస్తుంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం లేకపోతే పాపము ఆరోపింపబడదు. ధర్మశాస్త్రం ఉంటే పాపం ఆరోపిస్తుంటుంది. అది
కనుక ఈ విధిరూపకమైన ఆజ్ఞలుగా ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివే, ఏమన్నాడు చూడండి, మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతం తుడిచేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. కనుక ధర్మశాస్త్రం అనేది యూదులను మొదటి వారిగాను అన్ని జనులను తర్వాత వారిగాను చేసింది. దానిని బట్టి ధర్మశాస్త్ర ప్రకారం మొదట యూదులకు చేయాలి, మొదట యూదుల మధ్య చేయాలి, మొదట యూదులకు ప్రయారిటీ ఇవ్వాలి. యేసుక్రీస్తు తన జీవిత కాలంలో మొదట ఎవరికి చేయాలండి? యూదుల కొరకే చేయాలి. యేసుక్రీస్తు చేసిన అదే మాట చెప్పాడు తప్ప అన్యులను కుక్కలతో పోల్చలేదు. ఒకవేళ అలా పోలిస్తే వాళ్ళ కొరకు ప్రాణం పెట్టి మరి ధర్మశాస్త్రాన్ని ఎత్తివేసి వాళ్ళని యూదులతో సమానం చేస్తాడా? కుక్కలతో పోలిస్తే వాళ్ళ కొరకు ప్రాణం పెడతాడా? ఇకపోతే ప్రియులరా, ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవలసిన చాలా ముఖ్యమైన విషయం ఒకటి ఉందండి. అదే మార్కు సువార్త మనం చదువుతున్న సందర్భమే. మార్కు సువార్త 7వ అధ్యాయము 28. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఆవిడేమంటుందా? నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. ఇక్కడ ఆమెలోని గుణాన్ని, ఆమెలో క్యారెక్టర్ మనం ఆలోచించాలండి. ఎప్పుడు కూడా అండి ఆవేశంతో అపార్థం, ఇవన్నీ ఎప్పుడు చేటేనండి. యేసుక్రీస్తు మాట అన్నాడని ఆవేశపడిపోలేదు. ఏదో చెప్పారు నీ గురించి, నువ్వేదో గొప్పోడు అనుకున్నావు, మమ్మల్ని తీరా వచ్చేసరికి కుక్కలు అంటున్నావు, ఇలా మాట్లాడుతున్నావు అని 4 దుమ్ము దులిపేసి వెళ్ళిపోలేదు. మనవాళ్ళు అయితే అదే, ఆ ప్లేస్లో నేనుంటే శుభ్రంగా దుమ్ము దులిపి సున్నం కొట్టి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ యేసు ప్రభు ఆయన కూడా ఏమండి ఆ రోజు శరీరంతోనే ఉన్నాడు కదండి. కానీ ఆమె అన్న విధానం మనందరికీ ఆదర్శం ఈరోజు. అదేంటి అంటే, ఒక మాట ఒకవేళ అనిపించుకున్నాం అనుకున్నా కూడా ఆమె దాన్ని చాలా పాజిటివ్ తీసుకుంది. ఆయన ఏం మాట్లాడాడో అర్థం చేసుకుంది. అప్పుడు ఆమె అందే, అయ్యా నువ్వు అన్నది నిజమే ప్రభువా, మేము సెకండరీయే. తన స్థితి ఏంటి? అన్యురాలుగా ఆమె ఏంటి? సెకండరీ అంటే మనకి ఏదోలా ఉంది, కానీ అమెరికా వెళితే అర్థమవుతుందండి. సెకండరీ పౌరసత్వం అనేది ఒకటి ఉందండి అమెరికాలో. మొదటి పౌరసత్వం, రెండో పౌరసత్వం అని పౌరసత్వాలు ఉంటాయి. మన దేశంలో అది లేదు కనుక ఇది మనకు అర్థం కాదు, అపార్థమే చేసుకుంటాం. అమెరికా వెళితే అమెరికాలో పుట్టి పెరిగిన వాడికి ఫస్ట్ సిటిజన్షిప్, అతనికి ఉన్నటువంటి సౌకర్యాలు, అతనికి ఉన్నటువంటి ఏమంటారు ప్రయారిటీ మన ఇండియా నుంచి వెళ్ళినోడికి ఉండదు. నువ్వు సెకండరీ సిటిజన్షిప్పే. ఫస్ట్ సిటిజన్షిప్కి ఉన్నటువంటి సౌకర్యాలు, సదుపాయాలు, విధి విధానాలు సెకండరీ పౌరసత్వానికి ఉండవు. అది విదేశాల్లో ఉంది. ఇక్కడ అలా ఆలోచించాలి, అదేం ఫీల్ అయ్యేది కాదు. అలా ఫీల్ అయ్యేవాళ్ళు అమెరికా వెళ్ళిపోయి నాకు ఎందుకు ఫస్ట్ సిటిజన్షిప్ ఇవ్వని అడగండి, మెడబట్టుకొని బయటికి దోసేస్తారు. దుబాయ్ లాంటి ప్రాంతాలకు వెళ్ళారనుకోండి, వాళ్ళ విధి విధానాలు వేరు. వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళకి చట్టం ఒకలా ఉంటుంది, బయట నుంచి వచ్చిన వాడికి చట్టం ఒకలా ఉంటుంది. తెలుసా మీకు? మన మీద అప్లై అయ్యే ప్రతి రూల్ వాళ్ళ మీద అప్లై అవ్వదు. ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకు ఉంటుంది. అది వాళ్ళ చట్టం, అది వాళ్ళ ఇష్టం. మనకు అలా కాదు. అఫ్కోర్స్ మన దేశంలో కూడా ఈ దేశంలో పుట్టిన వారికి వచ్చిన అన్ని అధికారాలు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకు ఉంటాయా? సోనియా గాంధీని అందుకే కదండి బీజేపీ వాళ్ళంతా ఆమె ఇంగ్లాండ్ వేరే దేశం అంటే, వేరే దేశం అయితే ఈ దేశంలో అత్యున్నత సింహాసనం మీద కూర్చోకూడదంటే కూర్చోకూడదు. మరి యేసుప్రభుని తప్పు అంటారండి, మీరు చేసేది కూడా అదే కదా. ఫస్ట్ సిటిజన్షిప్, సెకండ్ సిటిజన్షిప్. ఆమె దానికి ఫీల్ అవ్వలేదు. నిజమే కదా, మేము సెకండ్ సిటిజన్షిప్పే అని ఒక మంచి మాట ఉంది. అయ్యా బల్ల మీద నుంచి పడేవి కుక్క పిల్లలు కూడా తింటాయి కదా, పిల్లల యొద్ద నుంచి. ఆ మాట అన్న తర్వాత యేసుప్రభు రియాక్షన్ చూడండి. ఆ మాట అన్న తర్వాత యేసుక్రీస్తు రియాక్షన్. అందుకైన ఈ మాట నువ్వు చెప్పినందున వెళ్ళుము,
దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని. అంటే అన్యులకు చేయకూడదని భీష్మించు కూర్చున్నాడా? ఆయన అనుకుంటే చేస్తాడా? రూల్ ఎవరికి? మనుషులకి. రూల్ పెట్టిన వాడికి కాదు. అవసరమైతే యేసుక్రీస్తు ఏం చేయగలడు? విశ్రాంతి దినమునకు మనుష్య కుమారుడు ప్రభువు. ఆయన ఎవరు? ప్రభువు. ధర్మశాస్త్రమునకు ప్రభువు. అన్యులకు చేయకూడదు అని కాదు, ఆయన ఆమెలో ఉన్న ఆ వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి తెలియచేయడానికే అలా మాట్లాడాడు. ఆ మాట అనకపోతే, యేసుప్రభు ఆ మాట అనకపోతే, ఆమె తనలో ఉన్నటువంటి ఆ భావజాలాన్ని బయటికి చెప్పేది కదా. ఎంత మంచి భావజాలంతో ఉందండి, ఎంత మంచి మనసుతో ఉందండి. ఆమె మనసు ఏంటో మనకు ఎలా అర్థమయ్యేది? యేసుప్రభు ఆ మాట చెప్పకుండా, ఓకేనమ్మా నీ కుమార్తెకు దయ్యం పట్టింది కదా, ఓకే వెళ్ళిపో, నేను ఆజ్ఞాపిస్తున్నాను వెళ్ళిపో అన్నాడు అనుకోండి, ఆమెలోని ఆ సుగుణం, తగ్గింపు గుణం, ఆమెలోని ఆ సుగుణం మనకు అర్థమయ్యేది కాదు. అంటే కొన్నిసార్లు మనలో ఉన్న సుగుణాలు బయటపడాలంటే మనకి ఇలాంటివి ఎదురవ్వాలి. ఆమె నీ మాట అనకపోతే ఆమెలో ఉన్న సుగుణం, ఆమె ఎలా ఆలోచిస్తుందో మనకు అర్థమయ్యేదా? ఎంత మంచి గుణం అండి అది. తగ్గించుకోవడం, నన్ను ఇలా అంటావా అని ఫీల్ అవ్వడం కాదు. నిజమే ప్రభువా, కుక్క పిల్లల లాంటి వాళ్ళమే, కానీ మీ పిల్లల దగ్గర రొట్టె ముక్కలు పడితే తినొచ్చు కదా అంది. అంత తగ్గింపు మనకు ఉపయోగపడుతుందంటే లైఫ్లో తగ్గింపే ఉపయోగపడుతుంది. గర్వం కానీ అహం కానీ ఉపయోగపడదు, తగ్గింపే ఉపయోగపడుతుంది. అలా తగ్గించుకుంది గనకనే దేవుని కటాక్షం పొందింది, యేసుక్రీస్తు కటాక్షం, అనుగ్రహం పొందింది. కొన్నిసార్లు అండి మనం తొందరపడతాం, కొన్నిసార్లు ఏమో ఏదో పని వెంటనే కావాలనుకుంటాం. అసలు దేవుని మనసు ఎలా ఉంటుందో తెలుసా? లూకాసు వార్త 11వ అధ్యాయం, ఆయన మనసు చూడండి. మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు ఆయన. మనలో ఎలాంటి ఓర్పు ఉండాలి, ఓర్పు. ఆమెలోని గుణం ఓర్పు. ఓర్పు లేనివాడు ఎక్కడ పనికిరాడు, ఓర్పు లేని స్త్రీ ఎక్కడ పనికిరాదు. ఓర్పు ఉండాలి. లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదామా? లూకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనం నుంచి. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, అర్ధరాత్రి వేళ స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయించు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడలా. ఒకనికి స్నేహితుడు ఉన్నాడట, అతను అర్ధరాత్రి పూట తన దగ్గరికి వచ్చాడట. ఇప్పుడు తన దగ్గర భోజనం లేదు. ఇతను ఏం చేశాడు? తనకు స్నేహితుడైన వాడు ఇంకోటి ఉంటే అతని దగ్గరికి వెళ్ళాడు. రాత్రిపూట వెళ్ళి, మై ఫ్రెండ్, స్నేహితుడా, మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, నాకు ఫ్రెండ్ ఉన్నాడు, అతను అర్ధరాత్రి పూట నా దగ్గరికి వచ్చాడు మార్గ మధ్యంలో, అతనికి భోజనం పెట్టడానికి నా దగ్గర ఏమి లేదు, దయచేసి నువ్వు 3 రొట్టెలు నాకు బదులివ్వు అని అడిగాడట. అప్పుడు ఈ స్నేహితుడు ఏమంటున్నాడు చూడండి. అతడు లోపలనే ఉండి, 7వ వచనంలో చెప్తున్నారు, అతడు లోపలే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉంది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, ఏమండి, నేను లేవలేను, నేను పిల్లలతో ఉన్నాను అని చెప్పి మొదట చెప్పొచ్చు. కానీ అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. ఈ సందర్భంలో ఒకవేళ అతను వెంటనే లేవలేకపోయినా ఇవ్వకపోయినా వచ్చినవాడు ఎలా అడగాలట? సిగ్గుమాలి మాటికి అడుగుట వలన లేచి ఇస్తాడు కదా. అంటే మనకేముండాలన్నమాట? ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నేను సిగ్గుమాలి అడగడం ఏంటి అనుకుంటే స్నేహితుడు లేస్తాడా? అసలు ఈ మాట ఎందుకు చెప్పాడంటే క్రిందకి అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. అడుగుడి అంటే దేవుని దగ్గరకు వచ్చేసరికి నువ్వు అడగాలి. ఏమడగాలి?
అడుగుడి ఇయ్యబడును అన్నాడు కదా అని లోకంలో నీకు తోచినవన్నీ అడగకూడదు. ఒకనాడు అడుగుడి అని ఈ మాట చెబుతున్నది ధర్మశాస్త్ర ప్రకారము దేవుడు, లేదా బైబిల్ పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీలకు ఒక వాగ్దానం చేశాడు. అదేంటో తెలుసా? ఆత్మను అనుగ్రహిస్తానన్నాడు, పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానన్నాడు. ఆ పరిశుద్ధాత్మను కుమ్మరించడం అంటే ఏంటో ఆ రోజుల్లో వాళ్ళకి తెలియదు. పరిశుద్ధాత్మ వస్తే ఎన్ని వరాలు వస్తాయో, పరిశుద్ధాత్మ వస్తే ఎంత కార్యం జరుగుతుందో. అప్పటికింకా రుచి చూడని లోకం అది, అప్పటికింకా రుచి చూడలేదు. యేసు ప్రభు దాని గురించి చెబుతూ, మీ తండ్రిని అడగండి. అడగండి అంటే పౌరుషం చూపించకండి, రోషాలు ప్రదర్శించకండి. దేవుని దగ్గర నువ్వు తగ్గించుకోవాలి. అవసరమైతే వీడికి సిగ్గు లేదు, ఈమెకి సిగ్గు లేదు అని లోకం అనొచ్చు, కానీ దేవుడి దగ్గర నువ్వు రోషము పౌరుషము ఇవన్నీ చూసుకోకూడదు. సిగ్గుమాలి అడుగుట వలన స్నేహితుడే ఇస్తాడు కదా. నీ స్నేహితుడి దగ్గరే సిగ్గుమాలి అడుగుతావు కదా. దేశప్రభు అన్నాడా అనలేదు ఆ మాట. అంటే ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే, మనం లైఫ్లో ఎవరో ఒకరి దగ్గర ఇలా సిగ్గుమాలి అడిగిన సందర్భాలు ఉన్నాయా లేవా? గుర్తు తెచ్చుకోండి. ఎందుకు లేవు? చాలా ఉన్నాయి. చాలా సందర్భాల్లో తగ్గించుకొని సిగ్గుమాలి అడిగి మన పనులు చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటిది దేవుని దగ్గర తగ్గించుకోవడం తప్ప? అదేదో చేయరాని పైన, సిగ్గుమాలిన పైన. మనుషుల దగ్గరే, స్నేహితుల దగ్గరే సిగ్గుమాలి. స్నేహితుడి దగ్గర, నీ దగ్గర నాకు సిగ్గేంట్రా, ఇవ్వు మామ మామ. ఇంకోటి దగ్గర రోషాలు ప్రదర్శిస్తాం, కానీ స్నేహితుడి దగ్గర ప్రదర్శించాం. ఆడు ఇచ్చిన దాకా ప్రాణం తీస్తాం. అరే ఏమన్నా అనుకుంటాడంటే ఆడు మా ఫ్రెండేలే, అనుకున్నా పర్లేదు. స్నేహితుల దగ్గర, స్నేహితురాళ్ళ దగ్గర ఏదన్నా అనుకున్నా పర్వాలేదు. మరి దేవుడి దగ్గర, దేవుని దగ్గర కనుక మనకు కావలసింది ఏంటో తెలుసా? ఓర్పు. ఓర్పు ఉండాలి. ఆ కనాను స్త్రీ లేదా ఆ గ్రీసు దేశస్తురాలు కనబరచినది ఓర్పు. ఆమె కనబరిచింది ఏంటి? ఓర్పు. అంటే దేవుడు తను ఇవ్వాలనుకున్నది వెంటనే ఇవ్వకపోవడానికి, తను అనుకున్నది వెంటనే, అంటే నువ్వు అనుకున్నది, నువ్వు అడిగినది వెంటనే చేయకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అదేంటంటే, నీలో ఓర్పు ఉందా లేదా, నీ మనసు ఏంటి, నీ తగ్గింపు ఏంటి, లోకానికి కూడా తెలియాలి. నీ తగ్గింపు ఏంటో లోకానికి తెలియాలి. అందుకే ఆయన అలా ఉంటాడు. ఆదాములో కూడా ఒక విధేయత ఉందని లోకానికి కనబరచాలని దేవుడు అనుకున్నాడు, చెట్టును వేశాడు. నిజంగా ఆ చెట్టు పండు తినకుండా ఆదాము ఆగి ఉంటే అతనిలోని విధేయత లోకానికి కనబరచబడేది, బయలుపరచబడేది. కానీ ఆదాము ఏం చేశాడు? తినేశాడు. తినకుండా ఉంటే ఆదాములోని గొప్పతనం లోకానికి తెలిసేదా? తెలిసేది. అంటే దేవుడు మనలోని గొప్పతనాన్ని లోకానికి అర్థం చేయించడానికే పరీక్ష యేసుప్రభు చేయాలనుకున్నాడు. కానీ ఆ మాట ఎందుకన్నాడు? ఆమెలోని విధేయత, ఆమెలోని తగ్గింపు, ఆమెలోని ఓర్పు కనబడాలనే కదా. కనబడాలి. ఒక మాట చదువుదామండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఓర్పు. నిన్ను ఏలువాడు అంటే నీ పై అధికారి అని. అధికారాలు, దేవునిలో అధికారాలు ఉన్నాయి, భూమి మీద అధికారాలు ఉన్నాయి. భూమి మీద ఉద్యోగంలో నీ పైన అధికారులు ఉంటారు, దేవునిలో భూమి పైన, దేవునిలో కూడా నీ మీద అధికారులు ఉంటారు. అధికారులు నీ మీద కోప్పడినట్లా ఏం చేయాలి? నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము. ఈ ప్రసంగిలో 10వ అధ్యాయంలోని 4వ వచనంలో ఈ మాట ఎంత అవసరమో చూడండి. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడలా నీ ఉద్యోగం నుండి తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా అది చేస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును, నా ఓర్పు విషయమైన వాక్యము ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. 1వ అధ్యాయము యాకోబు పత్రిక 2వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం పుట్టిస్తుంది?
పరీక్ష ఓర్పును కలిగిస్తుంది. పరీక్ష ఓర్పును కలిగిస్తుంది. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడతారు. అది మహానందముగా ఎంచుకోండి. ఎందుకంటే శోధింపబడిన మీదట మీరు ఎలా కనబడతారు తెలుసా? సువర్ణం. కనాను స్త్రీ బంగారంలా కనపడింది మనకి ఆ మాటని. అదే రెచ్చిపోయి యేసుప్రభుని దూషించింది అనుకోండి, ఇలాంటి క్యారెక్టర్ విడిది అనుకుంటాం. కానీ ఆమె ఏం మాట్లాడకుండా నిజమే ప్రభువా మాట్లాడింది, ఓర్పు. అలాగే మిమ్మల్ని ఎవరైనా దూషించారా? సహించండి. మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అన్నారా? సమస్త శోధనలో మీరు ఓర్పు కనబరిచారా? శోధింపబడిన మీదట మీరు ఎలా కనబడతారు? సువర్ణం. మీలోని క్యారెక్టర్ ప్రపంచానికి అర్థం కావడానికే మీ మీదకు శోధనలు వస్తాయి. ఏ తప్పు లేకుండా ఆయన సిలువ భరించాడు. ఎవరు? తప్పు చేసినందుకు సిలువేయబడ్డా? తప్పు చేయకపోయినా సిలువేయబడ్డా? మనం యేసుక్రీస్తునకు కలిగిన ఇట్టి మనస్సుని ఆయుధంగా ధరించుకోండి. తప్పు చేస్తేనే మాట పడతాను, తప్పు చేస్తేనే దెబ్బతింటాను, తప్పు చేస్తేనే అవమానపడతాను, ఇదంతా లోక సంబంధమైనది. తప్పు చెయ్యకపోయినా మాట పడాలి, తప్పు చెయ్యకపోయినా నిందలు పడాలి, తప్పు చేయకపోయినా దెబ్బలు తినాలి, తప్పు చేయకపోయినా అవమానించబడాలి. ఇది యేసుక్రీస్తు మాట. గనుక ఓర్పు సహనాన్ని పుట్టిస్తుంది. శోధనలలో నుండి మీరు సమస్త శోధన నుంచి సువర్ణంగా కనబడాలి. గనుక కుక్కలతో యేసుక్రీస్తు పోల్చలేదు అన్యుల్ని. సెకండరీ. కుక్కలంటే పెంపుడు జంతువు, పెంపుడు జంతువు. అంతేగాని ఏదో అసహ్యమైన జంతువుగా పోల్చి మాట్లాడాడు అనుకోకండి. ఇంటిలో బల్ల దగ్గర ఉన్నటువంటి కుక్క పిల్లలవి. కనుక ఆయన మాటలలో తప్పు పట్టుకోవాలనుకునే వాళ్ళే ఉన్నప్పుడు మన మాటల్లో తప్పు పట్టుకునే వాళ్ళు ఉండరా? ఉంటారు. ఆయన మాటల్ని వక్రీకరించిన వాళ్ళు ఉన్నప్పుడు మన మాటలను వక్రీకరించే వాళ్ళు ఉండరా? ఉంటారు. గనుక ఓర్పు మనకి గొప్ప ఆయుధం, ఓర్పు మనకి అలంకారం, ఓర్పు మన గుణాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. శోధించబడిన తర్వాత మనం ఎలా కనబడతామట? సువర్ణంలా కనబడతాం. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఓర్చుకోవాలి. ఆ ఓర్పులోనే నీ గొప్పతనం కనబడుతుంది.